ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 29వ తారీఖు 2025 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుడు మనకున్నాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12 యెహోవా దూత అతను కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా, దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారండి? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక దినాన్ని ప్రియప్రభు మనకు దయచేసినందుకని ప్రభుని మనం స్తుతించాలి. నిన్న ఆదివారం దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారా? ఆదివారం ప్రభు సన్నిధిలో ప్రభుని గానపరిచారా? ఆయన మహింపరిచారా? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనం చదివినటువంటి భాగంలో దేవుడు మనకు ఉన్నాడనేటువంటి గొప్ప ధైర్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12 మనం చూసినట్లయితే ఇది గిద్యోను దేవుని దూతతో సంభాషణ గురించి వివరిస్తుంది. ఇక్కడ గిద్యోను తన బలహీనతను వ్యక్తం చేయగా, దేవుని యొక్క దూత తనకు ధైర్యం చెప్పి, బలవంతుడా యెహోవానికి తోడై ఉన్నాడు అంటున్నాడు. ఇది అతని ఇశ్రాయేలుకు మిద్యాల నుండి రక్షించడానికి పిలవడం అనమాట. ఇది పాత నిబంధనలోని ఒక పుస్తకం, ఈ న్యాయాధిపతుల గ్రంథం. ఈ అధ్యాయంలో దేవుడు గిద్యోను పిలిచే సంఘటనలు మనకున్నాయి. ఈ వచనంలో ఈ 12వ వచనంలో దేవుని దూత గిద్యోనుతో మాట్లాడి, బలవంతుడా యెహోవా నీతో ఉన్నాడని చెప్పడం మనకు ఎంతో ధైర్యాన్ని, అభయాన్ని ఇస్తుంది. మిద్యానీయుల దాడి వల్ల ఇశ్రాయేలు భయపడుతుండగా గిద్యోను ద్రాక్షల తొట్టులో దాక్కుని గోధుమలు నూలుతున్నాడు. అప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమే, బలవంతుడా యెహోవా నీతో ఉన్నాడని చెప్పినప్పుడు గిద్యోను, ప్రభువా యెహోవా మాతో ఉన్నాడే, అయితే ఈ కష్టాలను మాకు ఎందుకు వచ్చాయి? మా పూర్వీకులు చెప్పిన అద్భుతాలు ఏమి అని ప్రశ్నించాడు. కాబట్టి ఈ యొక్క ఈ 6వ అధ్యాయం న్యాయాధిపతులు 12వ వచనం గిద్యోని యొక్క పిలుపు మరియు దేవుడు అతనికి ఇచ్చే ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో నీవు ఏ భయంతో, అధైర్యంతో, బాధతో ఉన్నావో దేవుని బిడ్డ, ప్రభు నీకు కూడా ఈ యొక్క ధైర్యం ఇస్తున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అని ప్రభువు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. ఈ వచనాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి, ధైర్యం తెచ్చుకోండి, ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభు గిద్యోను పట్ల చేసిన కార్యం మీ పట్ల కూడా చేస్తాడు. బలవంతుడా, బలాఢ్యుడా, నీతో ఉన్నాడనేటువంటి గొప్ప వాగ్దానం ప్రభుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు ఇటీవల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా యథావిధిగా సాధారణ వైద్య పరీక్షల కోసం నేను వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎంతగానో భయపడిపోయాను. చాలా కాలం క్రితం ఊహించని రోగ నిర్ధారణ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన విశ్వసించాలి నాకు తెలిసినప్పటికీ అనేకసార్లు నేను భయపడ్డాను. దేవుడు బిడ్డారా, నా భయం విశ్వాసాలు నేను నిరాశ చెందాను. దేవుడు ఎప్పుడు నాతో ఉంటే నేను ఎందుకు అంత ఆందోళన చెందాను? అప్పుడు ఒక ఉదయం ఆయన గిద్యోను కథ వైపునకు ప్రియప్రభు నన్ను నడిపించాడు. పరాక్రమ గల బలాఢ్యుడే అంటాడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12 అని పిలువబడిన గిద్యోను మిద్యానీయులపై దాడి చేయమన్న పనిని తనకు అప్పగించినందుకు భయపడిపోయాడు. దేవుడు తన సన్నిధిని, విజయాన్ని అతనికి వాగ్దానం చేసినప్పటికీ గిద్యోను అనేక హామీలను ప్రభు దగ్గర కోరినట్లుగా ఈ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు, ఈ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు చదవండి. ఎన్నో హామీలు, ఎన్నో సూచనలు కోరినట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు గిద్యోనుకున్న భయాన్ని బట్టి అతను ఖండించలేదు, అతన్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు దాడి జరిగిన రాత్రి ఆయన గిద్యోనికి మళ్ళీ విజయం గురించి హామీ ఇచ్చాడు. అతని భయాలు పోగొట్టడానికి ఒక మార్గాన్ని కూడా ఇచ్చినట్లుగా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు దేవుని బిడ్డ మీ బైబిల్ తెరిచి చదవండి. ఒకవేళ ఏ భయంతో, ఏ అధైర్యంతో దేవుని బిడ్డ నువ్వు ఈ సమయంలో ఉంటున్నావో, ప్రభు అంటున్నాడు, ఆనాడు గిద్యోను ఆయన ధైర్యం ఇచ్చినట్టుగా, అదిగో నేను నీతో ఉన్నాను, పరాక్రమం గల బలాఢ్యురాలా లెమ్మని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీ భయాన్ని దేవుని బిడ్డ పోగొడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన భరోసా ప్రభు ఇస్తున్నాడు. దేవుడు నాకు కూడా ఆ భరోసా ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఫలితంతో సంబంధం లేకుండా ఆయన నాతో ఉన్నాడని తెలుసుకుని నేను ప్రభుని ఎంతగానో స్తుతించి శాంతిని పొందాను. చివరికి నా వైద్య పరీక్ష కూడా సజావుగా జరిగి విజయవంతమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలు, మనం మన భయాన్ని అర్థం చేసుకొని లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో ధైర్యాన్ని, భరోసానిచ్చే దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే కీర్తన గ్రంథం
23వ కీర్తన 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను నీకు సంచరించినను ఏ అపాయాన్ని భయపడను, నీవు నాకు తోడేందు, నీ దుడ్డికారియు నీ దండమును నన్ను ఆదరించినటువంటి గొప్ప వాగ్దానాలు ప్రియ ప్రభు ఇచ్చాడు. దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, ఏ అధైర్యంతో ఉన్నావో, ఏ భయంతో ఉన్నావో, ఏ ఆందోళనతో ఈ ఉదయకాలంలో మరి నువ్వు బాధపడుతున్నావో ప్రియ ప్రభు వాగ్దానం చేసిన ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ధైర్యం తెచ్చుకోండి. భయం లేదు, దిగులు లేదు. జీవితయాత్రలో యేసు ప్రభు మనతో ఉండగా అనేటువంటి గొప్ప వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు కూడా దేవుని బిడ్డలారా చదివి ధైర్యాన్ని తెచ్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ హృదయం కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దని ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. గిద్యోనుకు చేసినట్లుగా మనం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువును ఆరాధించాలి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 15 వచ్చింది. దేవుని బిడ్డ, ఎలాంటి భయాలు లేదా సవాళ్ళను ఈ దినాల్లో నువ్వు ఎదుర్కొంటున్నావు. దేవుడి బిడ్డ, దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేయాలనుకుంటున్నారని తెలుసుకోవడం మీకు ఎంతో ధైర్యాన్ని ఆదరణ ఇస్తుంది. కనుక ఈ వాగ్దానం పెట్టుకొని మోకరించి ప్రభు సన్నిధిలో క్లెయిమ్ చేయండి. దీని బిడ్డారా, వాగ్దానం ప్రభు దగ్గర పెట్టండి. ప్రభు తప్పక మీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే భయాల్లో, ఆందోళనలో, మరి నిరాశ నిస్పృహలు ఉంటున్నారు, మరి అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, బిడ్డల వివాహాలు కాక బిజినెస్లో ఓడిపోయి కష్టాల్లో, వ్యాధుల్లో ఉన్నారు, వారందరి పట్ల నీ కార్యం జరిగించుకొని వారికి కావాల్సిన ధైర్యాన్ని, నాయన ఆదరణను, భరోసాను బిడ్డలకు దయచేయని ప్రభు నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటం బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన మా తండ్రి ఎవరైతే తమ ప్రియుల హాస్పిటల్ నాయన ఇంటెన్సివ్ కేర్లో సీరియస్ కండిషన్లు ఉంటున్నారో, జ్వరాలతో, క్యాన్సర్తో, ఫిట్స్తో, ఆయా రోగాలతో బాధపడుతున్నారు, దగ్గు, రొంప, టైఫాయిడ్, నాయన ఈ వైరస్తో బాధపడుతున్న ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలుకొని పాదం వరకు పంపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి నాయన గత సంవత్సరం ఉన్నవారు ఈ సంవత్సరం లేక మరి ఈ దినాలు లేక బాధపడుతున్నారు ప్రభా, వేదంతో ఉన్నారు, అటువారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. ఈ దినమంతటి బిడ్డలకు కావాల్సిన ఆదరణ, ధైర్యము నాయన మరి దయచేసి ధైర్యపరిచి, బలపరిచి నీ కృపలో నడిపించమని, నీ కాపాడిన దూతలు బిడ్డలు రాకపోకలో ఉంచమని, సహాయం చేయమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్నీను సహవాసము సదాకాలం మీ తోడేని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.